అందరికీ నమస్తే. ప్రభుత్వం అన్నీ తెలిసి చేసిన 4 తప్పులు బాగా డ్యామేజ్ చేసినాయి రాష్ట్రంలో. ఈ 2 సంవత్సరాల గవర్నమెంటు జరిగిన తప్పులు, ఆ డ్యామేజ్ అంతా ఒక ఎత్తు. ఈ 4 అంశాలు గవర్నమెంట్ చేసిన వ్యవహారాలు దానికన్నా ఎక్కువ డ్యామేజ్ చేసినాయి ప్రభుత్వాన్ని. ఈ ప్రభుత్వం పని అయిపోయిందని మాట్లాడుకునే మొన్నటిదాకా ఏమో అవుతుందేమో, ఈ ప్రభుత్వం ఏమైనా చేస్తారేమో, ఇంకా ఈ ప్రభుత్వం మీద కొంత మంచి ఒపీనియన్తో ఉన్నవాళ్ళు కూడా నేను చెప్పబోయే 4 అంశాలు చూసిన తర్వాత ఈ ప్రభుత్వం మారదంటే వీళ్ళు మారరు, వీళ్ళు ఇంతే, వీళ్ళు ఇంకా 2 సంవత్సరాలు ఉంటే ఎక్కువ, వీళ్ళ కథ కేల్ కథం దుకాన్ బంద్ అని రాష్ట్రమంతా మాట్లాడుకుంటున్నారు. ఒక్కొక్కసారి ఒక ఇష్యూ ఉంటుంది, అది ఓన్లీ బాధితులు మాత్రమే రిలేటెడ్ కాదు, వాళ్ళ బాధను చూసే ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతుంది. అవే ఇవన్నీ కూడా. ప్రభుత్వం ఏమనుకుంటుందో, మనం ఉన్న రోజులు మనం ఎట్లా రాము అని డిసైడ్ అయిపోయి చేస్తుందా, ఇంకా మన గవర్నమెంట్కు ఫ్యూచర్ లేదు, మనం ఏం చేసినా ఇప్పుడే అని డిసైడ్ అయిపోయి దిగజారి చేస్తున్నారా, ఏం అర్థం కాలేదు. రాష్ట్రంలో అల్లకొల్లాలం, రాష్ట్రంలో ఖమ్మం కావచ్చు, ఇప్పుడు మూసీ వాళ్ళు కావచ్చు, నాగర్ కర్నూలు గొడవ కావచ్చు, ఇంకా అరాచకం, మున్సిపల్ ఎలక్షన్స్ అరాచకం కావచ్చు, చెన్నూరులో ఇంకా నడుస్తుంది. ఖమ్మంలో అయితే మొత్తం గూడు చేరిన పక్షుల్లాగా అయిపోయింది జనం, గూడు చేరిన పక్షుల్లాగా అయిపోయి ఆహాకారాలు పెడుతున్నారు. రేపు మూసి వాళ్ళ పరిస్థితి కూడా అట్లే అవుతుందేమో, వాళ్ళు ఇప్పుడే ఉద్యమాలు చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది ప్రభుత్వంలో, ఏమవుతుంది, అన్ని అంశాలను మాట్లాడదాం. నేను చెప్పే 4 అంశాలు మీకు అర్థమయ్యి ఉంటాయి. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఒకటి, ఖమ్మంలో వెలుగుమట్ల చూసారు కదా, నేను కూడా పోయించిన గ్రౌండ్కు. మొత్తం జనాలు అనాథాలు అయిపోయినారు. 3 మినిస్టర్లు ఉండి అనాథాలు అయిపోయినారు. అసలు దీనికి అంతా వేరే కారణం ఉంది, ఆ కారణాన్ని కూడా చెప్తాను నేను ఈ వీడియోలో. ఎందుకు ఇదంతా చేస్తుంది గవర్నమెంట్ అనే దానికి ఒక పెద్ద ఫైనాన్షియల్ వ్యవహారం ఉంది. ఆడ జనం అంతా పాపం చెట్టుకోరు పుట్టకోరు అయినారు ఖమ్మంలో. వాళ్ళు ఏడ ఉండాలని కూడా తెలియదు, ఏడ వండుకు తినాలని తెలియదు, ఏడ పండుకోవాలని తెలియదు. ఖమ్మం బాధితులు కేవలం ఆ 1000 కుటుంబాలు, లేకపోతే ఆ 1000 కుటుంబాలకు సంబంధించిన 4000 మంది కాదు, 4 కోట్ల మంది. ఏం పుట్టింది వీళ్ళకు, ఏం రోగం వచ్చింది ప్రభుత్వానికి, ఈ కట్టింది ఏమైనా ఉందా, ఫలానిది కట్టిండ్రు అంటే సరే, కట్టకుండా ఏం కట్టకుండా ఈ పేద జనాల మీద పడి ఏడ్చుడైంది, ఈ కులగొట్టుడైంది, ఏం ప్రభుత్వం ఇది. 4 కోట్ల మంది తిట్టుకుంటున్నారు. ఒక కాంగ్రెస్ కార్యకర్తలు కూడా తిట్టుకుంటున్నారు, నమ్మండి, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా తిట్టుకుంటున్నారు ఏం ప్రభుత్వం ఇదని. ఎందుకంటే అందరూ చూస్తున్నారు, అందరూ ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నారు కదా. నిన్న మొన్న నాగర్ కర్నూలు ఇష్యూ జరిగింది, చూసిండ్రా? ఆ ఇష్యూ ఎవరు చేసినరో, ఎవరు చేయించినరో ఏందో, కానీ ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించలేదు, ప్రభుత్వం బాధ్యతగా రెస్పాండ్ కాలేదు. కాంగ్రెసే ముఖ్యమంత్రి, ఆయన ఎవరినో సర్పంచ్ను అట్లా ఏమని చెప్పి ఉండకపోవచ్చు, లేకపోతే ఆ సంఘటనకు సర్పంచ్ సంబంధం ఉందో లేదో కోర్టు తెలుస్తుండొచ్చు కాక, కానీ బాధితుల తరఫున అయితే మాట్లాడాలి కదా, బాధితులకు ఊరట కలిగించాలి కదా. ప్రభుత్వం చేసిందా? ఇప్పుడు మూసీ దగ్గర ఏమవుతుంది, మూసీ ప్రజల గోస, వాళ్ళ అర్ధనాదాలు రాష్ట్రమంతా వింటుంది. ఏం సంబంధం లేదు అనుకుంటారు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు కళ్ళు నెత్తికెక్కి ఏమనుకుంటారు అంటే, ఆ మూసీలో ఉన్న ఎంతమంది వాళ్ళు, 450 కుటుంబాలు, కానీ ఇక్కడ 1.5 కోటి కుటుంబాలు చూస్తున్నాయి, 1.5 కోటి కుటుంబాలు. గవర్నమెంట్ ఏ పర్పస్ తీసుకుంటుంది, ఎందుకు వాళ్ళని అంత గోస పెడుతుంది, ఎందుకు వాళ్ళందరూ రోడ్ ఎక్కినారు? వాళ్ళందరూ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, జెంట్స్ ఉద్యోగాలకు పోతే లేడీస్ రోడ్లు ఎక్కుతున్నారు. ఆదివారం నాడు లేడీస్ జెంట్స్ అందరూ వచ్చి రోడ్డు మీద కూర్చుంటున్నారు సెలవు రోజుల్లో. ఎందుకు? మీరు గాంధీ విగ్రహం పెడతామన్నందుకు. గాంధీ విగ్రహం ఎందుకు పెడతారు? ఏమనంటే అక్కడ పెట్టుకోలేదా, గుజరాత్లో పెట్టుకోలేదా, గుజరాత్లో వాళ్ళు మధ్యలో నీళ్ళలో పెట్టినారు, ఇక్కడ కూడా పెట్టుకోండి గాంధీ బొమ్మ, ఎవరు వద్దన్నారు? ఆ నీళ్ళలో పెట్టండి, మూసీలో పెట్టండి, తెలుస్తుంది మీకు. అర్థం లేకుండా అసలు దానివల్ల పేద ప్రజలకు ఒరిగేది ఏందో తెలియదు. వాళ్ళందరూ నిరాశ్రయం చేసి, ప్రభుత్వం దగ్గర పైసలే లేవు, వాళ్ళందరికీ మేము ఇల్లు కట్టిస్తాం, 1000 కోట్లు పెట్టి ఇల్లు కట్టిస్తాం, ఎవరు నమ్మాలి ఇవన్నీ? జనం నమ్ముతలేరు. సేమ్ టైం అసలు ఏం అవసరం అనే క్వశ్చన్ ప్రభుత్వం ఆన్సర్ చెప్తలేదు. దానివల్ల ఏంటి లాభం తెలంగాణకు, ఏమవుతుంది? ఇవన్నీ కూడా గవర్నమెంట్ తెలియకుండా చేస్తలేదు, తెలిసి చేస్తుంది. ఇవన్నీ కూడా కావాలని కొన్నిసార్లు ఉంటాయి, కొన్ని ఇండైరెక్ట్గా
ప్రభుత్వం మీద వ్యతిరేకత క్రియేట్ చేస్తుంటాయి. ఇండైరెక్ట్గా ప్రభుత్వానికి సంబంధం ఉండదు. కానీ ఇక్కడ డైరెక్ట్గా ప్రభుత్వం వర్సెస్ ప్రజలు, గవర్నమెంట్ వర్సెస్ జనం. మూసీలో గవర్నమెంట్ వర్సెస్ జనం, ఖమ్మంలో గవర్నమెంట్ వర్సెస్ జనం, నాగర్కర్నూలులో కాంగ్రెస్ గవర్నమెంట్ వర్సెస్ జనం, చెన్నూరులో మున్సిపల్ జనం వర్సెస్ కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పటిదాకా పెట్టలే. కేతనపల్లిలో ఇప్పటిదాకా మున్సిపాలిటీ పెట్టలే. మొత్తం మున్సిపాలిటీల్లో 35 మున్సిపాలిటీల్లో వీళ్ళకి మెజార్టీ లేకపోయినా బలవంతంగా కొనుక్కోనో లేకపోతే దౌర్జన్యం చేసో పెట్టిన మున్సిపల్ చైర్మన్లని. అదంతా జనం చూసారు కదా, జనమే కదా ఓట్లేసింది వాళ్ళకి. అందుకే ఇంత వీళ్ళు చేసే దాష్టికాలు, ఇలా దుర్మార్గాలు, ఈ 4 అంశాల మీద ఈ మధ్య మీడియా కూడా కవర్ చేయాలి. గుర్తుపెట్టుకుని ఈ మాటను. ఈ ప్రభుత్వం వర్సెస్ ప్రజలు, మా ప్రభుత్వము, వాళ్ళు ఓట్లేసిన ప్రభుత్వం, జనమే ఓట్లేసి మార్పు అనే పేరుతో తీసుకున్న ప్రభుత్వంలా అసలు జనమే నోరెళ్ళ పెడుతున్నారు ఏంది ఈ ప్రభుత్వం అని. ఏంది అసలు ఏమవుతుంది ఈ ప్రభుత్వానికి, ఏం చేస్తున్నారు వీళ్ళు, అసలు వీళ్ళకి ఎవడన్నా ఆలోచన ఇచ్చేవాడో లేకపోతే ఐడియాలు ఇచ్చేవాడు ఎవడు, డబ్బుల కోసం చేస్తున్నారు అనేది బయట నడుస్తుంది కదా చర్చ. కేరళంకు డబ్బులు పంపాలి ఎలక్షన్కి, మినిస్టర్లకు బాధ్యతలు అప్పగించారు. ఒక్కొక్క మినిస్టర్కు 35 కోట్ల రూపాయల టార్గెట్ పెట్టిండ్రు. దానికోసమని ఎగబడినరు. ఖమ్మంలో 3 మినిస్టర్లకు 100 కోట్లు బాధ్యత అప్పగించారు. దానికోసమే అక్కడ వాళ్ళందరినీ ఖాళీ చేయించారు. ఇప్పుడు మూసీ దాని వల్ల కొన్ని ముఖ్యమంత్రి డైరెక్ట్ చూస్తున్నాడు. మొత్తం వీళ్ళందరూ కలిసి 1000 కోట్లు ఇవ్వాలి. రేవంత్ రెడ్డి మాట్లాడింది కదా మాటను. అంటే మీరు కేరళలో ఎలక్షన్ చేసుకోనికి తెలంగాణ ప్రజలు మొత్తం వాళ్ళ గూడు ఎదిరిపోయి వాళ్ళ బతుకులంతా చిందరమైపోయి వాళ్ళు ఎట్లా బతకాలనో తెలియని స్టేజ్కి దిగజార్చి ఇవ్వాలన్నా, పైసలు ఇవ్వాల్సి వస్తే ఒకవేళ నిధుల సమీకరణ కోసం ఇదంతా జరుగుతుందా ఏమో, ఆ టైప్ చర్చ జరుగుతున్నది. ఇప్పుడు ప్రతిపక్షానికి కూడా మంచి అంశాలు దొరికినాయి కదా, ఇప్పుడు వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు కదా. ఇప్పుడు ఖమ్మం పోయింది కేటీఆర్. అసలు ఖమ్మంలో జనం అయితే కేసీఆర్ ఉన్నాక మా దగ్గరికి ఎవరు రాలేదు, ఇప్పుడు ఈయన ఏంది అసలు, ఈయన ఎవరు మా దగ్గర రానికే, ఈ మినిస్టర్లు ఎవరు అని మాట్లాడుతున్నారు. అడ్వాంటేజ్ ఇస్తున్నారు ప్రతిపక్షానికి మీరు. ఇప్పుడు కేటీఆర్ ఏం చెప్పిండు, కేసీఆర్ చెప్పిండు ఇదే ప్లేస్లో మీకు ఇల్లు కట్టిస్తా అని చెప్పిండు కేసీఆర్ అని చెప్పొచ్చిండు. ఆ నాగర్కర్నూలుకు పోయి ఇచ్చిండు కేటీఆర్. ఏం చెప్పిండు, మీకు ఇల్లు కట్టిస్తా, 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తా, ₹1,00,000 ఇచ్చి వచ్చిండు. మూసి మొత్తం వాళ్ళు టేక్ఓవర్ చేసిండ్రు. చెన్నూరులో ఏం జరుగుతుందో అందరూ చూస్తున్నారు. రేవంత్ రెడ్డి గవర్నమెంటు అందరూ మామూలుగా ఫెయిల్ అయింది అని మాట్లాడుకున్నారు మొన్నటిదాకా. ఇప్పుడు ఇంకా ఇది అయిపోయింది అని మాట్లాడుకుంటున్నారు. ఈ గవర్నమెంట్ పని అయిపోయింది. ఎందుకంటే మీరు ప్రతిపక్షంతో కొట్లాడతలేరు, మీరు డైరెక్ట్ జనంతోనే కొట్లాడుతున్నారు, డైరెక్ట్ ప్రజలనే కొట్లాడుతున్నారు. ప్రజలతోనే ఎక్కడైతే ఓట్లు వేసిన జనం ఉన్నారో వాళ్ళతోనే కొట్లాడుతున్నారు మీరు. ఈ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఆలోచిస్తున్నారు ఏంది గవర్నమెంట్ ఇంత దరిద్ర వరస్ట్ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ చూడలేదు మనం. సమైక్యాంధ్ర కూడా ఇట్లాంటి గవర్నమెంట్ చూడలేదు, ఏ రాష్ట్రంలో ఇట్లా చూడలేదు. అక్కడ ఎక్కడో ఉత్తరప్రదేశ్లో ఈ రేపులు చేసేవాళ్ళు, దొంగతనాలు రాబరీలు చేసేవాళ్ళు ఇల్లు కొలగొట్టారు అక్కడ చీఫ్ మినిస్టర్. అక్కడ దాన్ని కొద్దివరకు యాక్సెప్ట్ చేస్తారు, కానీ దీన్ని కూడా యాక్సెప్ట్ చేస్తాడు సమాజంలో. ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? ఈ గవర్నమెంట్ ఏం చేయకుండా 2 సంవత్సరాలలో ఏమి చేయలేదు. ఇప్పుడు ఆడెన్నో మూసికాడ ఎంత 5,000 కోట్లు పెట్టి విగ్రహం పెడతాం, 4,900 కోట్లు ఏషియన్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకొస్తాం. అదేదో రైతు భరోసా కోసం అప్పు చేయొచ్చు కదా, అదేదో ఫీజు రియంబర్స్మెంట్ కోసం అప్పు చేయొచ్చు కదా, అదేదో హాస్టల్లో పిల్లలకు మధ్యాహ్నం భోజనం పెట్టి అప్పు చేసి వాళ్ళకి మంచి భోజనం పెట్టవచ్చు కదా. ఏంది అంటే కమిషన్లు రావు. దానిలో ఎవరు వస్తారు, కమిషన్ ఎవరు ఇస్తారు? రైతు భరోసా ఇస్తే కమిషన్లు వస్తాయా? రావు. ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే కమిషన్ రాదు. పిల్లలకు హాస్టల్ అన్నం పెడితే కమిషన్ రాదు. ఇదే కదా మీరు చెప్పేది. కమిషన్ రాదు కాబట్టి ఇవ్వరు, కమిషన్ వచ్చే వాళ్ళకి ఇస్తారు. మీరు డైరెక్ట్ మీ మీద ప్రజలే కదా మాట్లాడుతున్నది. ప్రజలకు సపోర్ట్ చేయాలి కాబట్టి ప్రతిపక్షాలు పోతున్నాయి. ఇందులో బీజేపీ డబల్ డ్రామా ఆడుతుంది. వాళ్ళకు లోన్ ఇప్పిస్తున్నది బీజేపీ. మూసి ప్రజలు గమనించాలి, తెలంగాణ ప్రజలు కూడా గమనించాలి. వాళ్ళకు ఆ విగ్రహం పెట్టడానికి డబ్బులు ఇప్పిస్తున్నది బీజేపీ. వాళ్ళ గ్యారంటీ, సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ లేకుండా ఏషియన్ బ్యాంక్ అప్పియదు, వాళ్ళే ఇస్తున్నారు. ఆడ డిఫెన్స్ భూమి కూడా ఇస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ డిఫెన్స్ భూమి ఇస్తుంది ఈ గాంధీ సరోవర్కి మూసీ ప్రజల దగ్గర. మరి మళ్ళీ వీళ్ళు పోయి మీకు సపోర్ట్ చేస్తామన్నారు రామచంద్రరావు గారు, అందరు పోయి. ఆ ఖమ్మంలో కమ్యూనిస్టులు ఎక్కడ పోయినారో తెలియదు, ఎంతగా అమ్ముడు పోయినా కూడా తెలుస్తలేదు.
నిన్న పోయినాడు అంతా అయిపోయిన తర్వాత కమ్యూనిస్టులు తలుచుకుంటే ఆడ ఒక్క గుడిసె కూడా ఊలిపోయేది కాదు, పోయి అడ్డం పడుతుండ్రి, మొత్తం అడ్డం పడేది. అసలు ఎన్ని కోట్ల డీల్ జరిగిందో అని పెద్ద చర్చ నడుస్తుంది. 50 కోట్ల డీల్ జరిగింది కమ్యూనిస్టులకు కాంగ్రెస్ గవర్నమెంట్కు ఆడ ఖాళీ చేయించడానికి, 100 కోట్ల డీల్ జరిగిందని చర్చలు నడుస్తున్నాయి మార్కెట్లో. కమ్యూనిస్టులు అట్లా అయిపోయారు. ఎనీవే ఈ ప్రభుత్వం మాత్రం అయిపోయింది. వాళ్ళు ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాల గవర్నమెంట్లో ఏం చేస్తారో తెలియదు, కానీ వాళ్ళు ఏం చేసినా ఇంకా అయిపోయింది ఇలా కథ. జనం అయితే వీళ్ళకు ఊరేసుడు ఖాయం అట్లా అనిపిస్తుంది. జనాల్లో జరుగుతున్న చర్చ ఇది. అసలు ఏ ముఖం పెట్టుకుని ఊరిలో పోతారో కూడా తెలుస్తలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్.